బీఆర్ఎస్ సీనియర్ నేత ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత నిలకడగా ఉంది. ఈరోజు ఉదయం హన్మకొండలో ఆయన స్వగృహంలోనే తీవ్రమైన అస్వస్థకు గురయ్యారు. గుండెపోటు రావడంతో స్థానికంగా ఉన్న రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే స్పందించి యాంజియోప్లాస్టీ చేసి అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడం తెలిసిన విషయాన్ని వెంటనే హరీష్ రావు, కేటీఆర్, వినోద్ వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ హుటాహుటిన హన్మకొండకి వెళ్ళారు. కేసీఆర్ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే ఆయనకు మంచి వైద్యం అందించాలని ఇచ్చిన సూచనల మేరకు హరీష్ రావు, కేటీఆర్ ఇక్కడ ప్రభుత్వంతో ఉన్న పెద్దలతో మాట్లాడి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. హన్మకొండ నుంచి హైదరాబాద్కు ఏర్పాటు చేసి ఎక్కడా ఆగకుండా కేవలం గంటన్నరలోనే ఆయన్ని హుటాహుటిన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అవసరమైన స్టంట్ కానీ లేకపోతే ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేయాలి అని దానిపై డిస్కస్ జరుగుతుంది. అయితే ఏం చేస్తారనేది ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. ఆయన బీపీ, పల్స్ నార్మల్గా ఉన్నాయి. లంగ్స్లో కొంత ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు చెప్తున్నారు. హన్మకొండకు సంబంధించిన డాక్టర్లు ఏమన్నారో ఒకసారి మనం విందాం. ప్రైమరీ అంజో చేసినాము, వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు విన్నారా. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బ్రతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. థ్యాంక్ యూ. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ నో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? టోటల్గా మనం చూసుకున్నట్లయితే అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్టు అక్కడ వైద్యుల భాషలో మనకు అర్థమవుతుంది. అవసరమైన చికిత్స అందిస్తాం, త్వరలోనే ఆయన కోలుకుంటారంటున్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం క్యాడర్, ప్రముఖ నేతలు అందరూ కూడా దగ్గరుండి అక్కడ యశోద ఆసుపత్రిలో ఆయనకు అవసరమైన చికిత్స అందించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై కేసీఆర్ కూడా అడిగి తెలుసుకుంటున్నారు.